హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి స్టాటిక్ జీకేలో భాగంగా డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. మనం యూట్యూబ్లో ఎంత క్వాలిటీ కంటెంట్ కోసం చూస్తామో మన యొక్క సక్సెస్లో అంతటి క్వాలిటీ కంటెంట్ మీకు అందించడానికి ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. అందులో నుంచి కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ చేసిన వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత క్వాలిటీ కంటెంట్ ఉందో ఇందులో. ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే బెస్ట్ వీడియో ఇది. అండ్ ఇందులో ఈజీ ట్రిక్స్ అండ్ కోడ్స్ అనేది న్యూమానిక్స్ కూడా చెప్పడం జరిగింది. సో దానివల్ల మీకు ఇటువంటి ఎగ్జామ్లో అయినా సరే ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఈ కాన్సెప్ట్ని అయితే మనం గుర్తుపెట్టుకునేలాగైతే ప్లాన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో వీడియోలో వెళ్తే కనుక మనకి ఇక్కడ స్టేట్ ఉంది. ఆ స్టేట్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్, ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ మాత్రమే కవర్ చేయడం జరిగింది. ఓకే, ఆ స్టేట్ ఏంటంటే ఫస్ట్ తమిళనాడు తీసుకున్నాము. డ్యాన్స్ ఫామ్ వచ్చేసి భరతనాట్యం అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్. ఇది చాలా పురాతన డ్యాన్స్ ఇది. అండ్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ టెంపుల్స్ నుంచి ఒరిజినేట్ అయ్యింది. అండ్ దీంట్లో ఫుట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, హ్యాండ్ జెస్టర్స్ ఉంటాయి, ముద్రాస్ అంటారు దాన్ని. ఆ తర్వాత అభినయాస్, అభినయాస్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్. మనకి రీసెంట్గా ముద్రాస్, అభినయాస్ ఏ డ్యాన్స్ ఫామ్లో భాగంగా వచ్చింది. ఏదైతే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఆ పాయింట్స్ని మాత్రమే పిక్ చేసుకోవడం జరిగింది. భరతనాట్యం గురించి మనం వికీపీడియా సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ వస్తుంది. కాకపోతే అవన్నీ కాదు, మనకి ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్. ఇది ఒరిజినేటింగ్ ఫ్రమ్ టెంపుల్స్. దీంట్లో ఫుట్ వర్క్ ఉంటాయి, జెస్టర్స్ ఉంటాయి, హ్యాండ్ జెస్టర్స్ ఉంటాయి, వాటిని ముద్రాస్ అంటారు. ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, దాన్ని అభినయాస్ అంటారు. పర్ఫార్మ్డ్ విత్ కర్ణాటిక్ మ్యూజిక్తో పర్ఫామ్ చేస్తారనమాట. ఇది తమిళనాడు భరతనాట్యం. మనం ఇదొకటే ఫామ్ ఉంది కాబట్టి దీనికి కోడేం పెట్టలేదు. ఓకే, తమిళనాడు భరతనాట్యం. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక మనం కేరళ స్టేట్ చూసుకుంటే కనుక మనకి ఒక కోడ్ అనేది పెట్టడం జరిగింది. కేక మోహిని అనే ఒక లేడీ చాలా కేక పుట్టించింది అనమాట. కేక మోహిని. కేక అంటే ఏంటంటే ఫస్ట్ కే అంటే కేరళ అనమాట. కేరళ ఫస్ట్ కథకళి మోహిని అట్టం. ఓకే, కేక అంటే కేరళ, కథకళి మోహిని అట్టం. ఇక్కడ కథకళి అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్లాసికల్ డ్యాన్స్ డ్రామా నోన్. ఇది ఎలాబరేట్ మేకప్ ఉంటుంది, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇది బేస్డ్ ఆన్ హిందూ ఎపిక్స్ ఏదైతే ఉంటాయో. హిందూ ఎపిక్స్ అంటే ఏంటి, మనకి రామాయణం ఉంటాయి కదా, రామాయణ, మహాభారత, వాటి నుంచి దీన్ని బేస్ చేసుకొని మనకు కథకళి డ్యాన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది కథకళికి సంబంధించింది. తర్వాత మోహినియట్టం చూస్తే కనుక మోహినియట్టం ఏంటంటే ఒక గ్రేస్ఫుల్ డ్యాన్స్. ఇది పర్ఫార్మ్డ్ బై ఉమెన్ ఓన్లీ. ఆ తర్వాత క్యారెక్టరైజ్డ్ బై స్వేయింగ్ మూమెంట్స్ అనమాట. స్వాగ్ ఉంటుంది కదా, అట్లాంటివి. ఆ తర్వాత డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు. మోహిని అవతార్ ఏదైతే ఉందో అది లార్డ్ విష్ణుస్ మోహిని అవతార్ అనేది మనకి ఇక్కడ మోహినియట్టంలో ఆ దేవుడికి అనేది డెడికేట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కేక మోహిని, కేరళ, కథకళి, మోహినియట్టం. ఓకే, నెక్స్ట్ స్టేట్ చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్ సంబంధించింది ఏంటి, కథక్. ఉత్తరప్రదేశ్ కథక్. మనం కోడ్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం, ఉత్తి కథ. మనకు తెలుసు కదా, ఉత్తి కథ అంటే చాలా అనుకుంటాం కానీ కథ మాత్రం ఉత్తిగానే ఉంది, ఉత్తి కథ. ఓకే, ఏ స్టోరీ టెల్లింగ్ డ్యాన్స్ ఇది. ఇందులో ఒక స్టోరీ టెల్లింగ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్షియన్ మొఘల్స్ నుంచి ట్రెడిషన్స్ నుంచి ఇన్స్పైర్ అయింది ఇది. సో ఇది ఇక్కడ పాయింట్ కూడా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే పర్షియన్ మొఘల్ ట్రెడిషన్స్ నుంచి ఏది ఇన్ఫ్లుయెన్స్డ్ అయింది అది అనేది మనకి కథక్. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న పాయింట్స్ నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇందులో ఏ ఒక్క పాయింట్ కూడా అడిషనల్గా అన్నెసరీ అనేది లేదు. ఇట్ ఇన్వాల్వ్స్ ఫాస్ట్ ఫుట్ వర్క్ ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది, స్పిన్స్ ఉంటుంది, అంటే రింగ్లకు తిరగడం, అండ్ రిథమిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఘరానాస్ అని అంటారు. ఘరానాస్ అనేది కథక్లో భాగం. ఇంక్లూడ్ లక్నో, జైపూర్, బనారస్ అనమాట. ఓకే, ఇది కథక్కి సంబంధించింది. కోడ్ ఏంటి, ఉత్తి కథ. ఆ తర్వాత చూస్తే కనుక ఒడిస్సా అనేది మనం ఇక్కడ కోడ్ ఏం తీసుకున్నామంటే ఓడించు, నువ్వు ఓడి, ఆ తర్వాత ఓడించు. ఇది కోడ్గా తీసుకోవడం జరిగింది. కోడ్స్ అన్ని జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి నేను జస్ట్ క్రియేట్ చేసిందే అండి. ఇందులో ఏం వేరేలాగైతే కాదు, తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ ఓడించు. సో ఓడి అంటే ఏంటి, ఒడిస్సా. ఓడి అంటే మళ్ళీ ఓడించు అంటే ఇక్కడ చూడండి, ఒడిస్సీ మనకి ఈజీగా గుర్తుంటుంది, కానీ ఓడించు అనేది మనకి ఈజీగా గుర్తుంటుందని నేను అది క్రియేట్ చేయడం జరిగింది.
ఇదొక టెంపుల్ డ్యాన్స్ ఇది విత్ ఫ్లూయిడ్ మూమెంట్స్ ఉంటాయి అండ్ స్కల్ప్చర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, స్కల్ప్చర్ ఫోజెస్ ఉంటాయి, ఫ్లూయిడ్ మూమెంట్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత అకంపెనీడ్ బై ఒడిస్సీ మ్యూజిక్ ఏ మ్యూజిక్ ఉంటుంది, ఒడిస్సీ డ్యాన్స్ కాబట్టి ఒడిస్సీ మ్యూజిక్ మాత్రమే ఉంటుంది. అండ్ డెవోషనల్ థీమ్స్ అయితే ఉంటాయి అన్నమాట, భక్తికి సంబంధించిన థీమ్స్ ఉంటాయి. ఆ తర్వాత చూస్తే కనుక చావు ఒడిస్సీ చావు. ఇక్కడ చూడండి, ఓడించి చావు అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఏదోలాగా అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి, అది మెయిన్ పాయింట్. ఏ సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఇది కంప్లీట్ క్లాసికల్ కాదు, ఏ సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఇది విత్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి. దీనికి మార్షల్ ఆర్ట్స్, మాస్క్స్ ఉంటాయి అండ్ స్టైల్స్ మూమెంట్స్ ఉంటాయి, స్టైలిస్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత పర్ఫార్మ్డ్ ఇన్ ఒడిస్సాలో ఉంటుంది, జార్ఖండ్లో కూడా చేస్తారు, ఇది వెస్ట్ బెంగాల్లో కూడా చేయడం జరుగుతుంది. ఇది ఒడిశాకు సంబంధించింది. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక అస్సాం అనమాట. ఈ అస్సాం యొక్క కోడ్ ఏంటి అంటే అస్సాబీ. అస్సాబీ ఏంటంటే అస్సాము సత్రియ బిహు, అస్సాము సత్రియ బిహు. ఇక్కడ చూస్తే కనుక అస్సాబీ అంటాం దీన్ని. ఇక్కడ చూస్తే ఏ డాన్స్ డ్రామా ఒరిజినేటింగ్ ఫ్రమ్ వైష్ణవైట్ ఉంటుంది కదా, వైష్ణవైట్ మొనాస్టరీస్ సంబంధించి దాని నుంచి ఒరిజినేట్ అయింది డ్యాన్స్. ఫోకసెస్ ఆన్ కంప్లీట్గా లార్డ్ శివ పైన డివోషన్ ఉంటుంది, కంప్లీట్గా ఇది సాత్రియాకి సంబంధించింది. ఓకే, ఆ తర్వాత మోహినియట్టం ఇంతకుముందు చెప్పాను కదా, మోహినియట్టం కూడా లార్డ్ విష్ణువుకి సంబంధించిందే, మోహిని అవతారంలో ఉన్న అది ఏ స్టేట్ చెప్పండి, కేరళ అనమాట. ఆ విధంగా మనం అన్నీ రివైండ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ బిహు చూస్తే కనుక ఇది ఒక ఫోక్ డ్యాన్స్. ఇది ఈ సెలబ్రేటింగ్ ఇన్ అస్సాం ఈస్ న్యూ ఇయర్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఫాస్టింగ్ ఉంటూ ఈ యొక్క బిహు డ్యాన్స్ని చేయడం జరుగుతుందన్నమాట. ఇది అస్సాంకి సంబంధించింది. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక గుజరాత్ స్టేట్ చూస్తే కనుక గూగర్భ దాండియా. ఇక్కడ భూగర్భ అంటాం కదా మనం తెలుగులో, భూగర్భ, దాన్ని గూగర్భ అనండి, గూగర్భ దాండియా. ఓకే, గుజరాత్ అంటే గుజరాత్, గర్భా అంటే గార్బా డాన్సే అండ్ దాండియా అంటే దాండియా రాస్. ఇక్కడ గర్భా డ్యాన్స్ గురించి చూస్తే ఇది ఒక సర్క్యులర్ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ నవరాత్రి ఏదైతే ఉంటుందో. నవరాత్రి అంటే ఏంటి, మనకి దీపావళి రోజు ఈ యొక్క గర్భా డ్యాన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ రిథమిక్ క్లాప్స్ ఉంటుంది, దాండియా స్టిక్స్ ఉంటాయి, ఆ తర్వాత రిథమిక్ క్లాప్స్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే దాండియా రాస్ వచ్చేసి ఏ వైబ్రెంట్ ఫోక్ డ్యాన్స్. ఇది పర్ఫార్మ్డ్ విత్ డెకరేటెడ్ స్టిక్స్ ఉంటాయి. స్టిక్స్ అనేది డెకరేటెడ్, మనకు తెలుసు కదా దాండియా స్టిక్స్ ఎట్లా ఉంటాయో అది డెకరేటెడ్ స్టిక్స్ లాగా ఉంటుందన్నమాట. అది దాండియాకి సంబంధించింది. నెక్స్ట్ చూస్తే కనుక రాజస్థాన్ చూస్తే కనుక ఫస్ట్ డ్యాన్స్ ఫామ్ వచ్చేసి గూమర్ అంటారు కదా, అది గూమర్ డ్యాన్స్, అది రాజస్థాన్ అనమాట. ఏ గ్రేస్ఫుల్ డ్యాన్స్ ఇది బై ఉమెన్, ట్రెడిషనల్ అటైర్లో ఉంటుంది, ఇన్వాల్వింగ్ ట్విల్స్ ఉంటుంది, హ్యాండ్ జెస్టర్స్ అనేది ఉంటుంది అనమాట. గూమర్ డ్యాన్స్ ఎవరు చేస్తారు మనకు తెలుసు కదా, మూవీస్లో రీసెంట్గా గూమర్ సాంగ్ ఉంటుంది కదా, ఆ గూమర్ సాంగ్లో మీకు కనిపిస్తుంది ఆ ట్రెడిషనల్ అటైర్లో, అది ఉమెన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కాల్బేలియా ఏంటి, ఏ స్నేక్ డ్యాన్స్. ఇది పర్ఫార్మ్డ్ బై ద కాల్బేలియా ట్రైబ్. ఏదైతే ట్రైబ్స్ ఉంటాయో మనకి ఇక్కడ ఈ ట్రైబ్ ఏ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తుందని కూడా అడగొచ్చు అనమాట, అది కూడా ఛాన్స్ ఉంది. నోన్ ఫర్ ద ఫాస్ట్ స్నిప్స్, ఫ్లూయిడ్ మూమెంట్స్ ఉంటాయి. ఇక్కడ దీనికి రాజస్థాన్ యొక్క కోడ్ ఏంటంటే రాజ్ గూకలా. రాజ్ అంటే రాజస్థాన్, గూకలా అంటే గూమర్ అండ్ కల్బేలా. ఆ తర్వాత చూస్తే కనుక మహారాష్ట్ర దేనికి ఫేమస్ అంటే లవానీ డ్యాన్స్కి. ఇక్కడ లవానీ డ్యాన్స్కి ఫేమస్ అనమాట, లవానీ డ్యాన్స్కి ఫేమస్. ఇది ఫాస్ట్ పేస్డ్ ఫోక్ డ్యాన్స్ విత్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, రిథమిక్ బీట్స్ ఉంటాయి అనమాట. ఆఫెన్ పర్ఫార్మ్డ్ ఆన్ ఢోల్కి మ్యూజిక్. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి, ఢోల్కి మ్యూజిక్ దేనికి డెవోట్ చేయడం జరిగింది, ఇది ఎలాంటి డ్యాన్స్, ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇట్లాగా మనకి క్వశ్చన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మారవా అంటారు కదా, మాలవా, వాడికి రా పలకడం రాదు, లా పలకడం వచ్చు కాబట్టి మాలవా అని మనకి ఇక్కడ పిలవడం జరుగుతుంది. అది మహారాష్ట్ర లవానీ డ్యాన్స్. ఆ తర్వాత చూస్తే కనుక కర్ణాటక వచ్చేసి కాయ. మనం ఎట్లా కోడ్ పెట్టుకోవాలా, కాయ. కర్ణాటక వచ్చేసి మనకి యక్షగానం అనేది కర్ణాటక. మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్ మెల్లగా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను లాస్ట్లో చెప్తాను, చివరి వరకు అయితే చూడండి, డోంట్ మిస్ ద ఎండ్. నేను ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం ఆర్డర్లో అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఆ తర్వాత చూస్తే కనుక ఏ ట్రెడిషనల్ థియేటర్ ఫ్రమ్ విత్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, దీనికి డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వైబ్రెంట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఇట్లా కూడా రావచ్చు, దీన్నే ఒక క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేసి విచ్ డ్యాన్స్ కన్సిడర్ దిస్ అనేది మనది 4 ఆప్షన్స్ ఇచ్చేస్తే అందులో మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, ట్రెడిషనల్ థియేటర్ ఉంటుంది ఫ్రమ్ ఫామ్ విత్ స్టోరీ టెల్లింగ్,
డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్, వైబ్రెంట్ కాస్ట్యూమ్స్ దేనికి ఉంటుందంటే యక్షగానకు ఉంటుంది. ఓకే, ఇది యక్షగానకు సంబంధించింది. ఆ తర్వాత చావు అనేది ఎక్కడ ఎక్కడ చెప్పడం జరిగింది? ఇది మనం వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఇక్కడ కూడా వస్తుందని చెప్పిన కదా. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చావు అనేది ఫేమస్ అనమాట. ఇది ఎక్కడ వచ్చింది మనకి? ఇంతకుముందు ఒడిస్సాలో వచ్చింది. ఒడిస్సా ఓడించు మనకు ఉంది కదా, ఓడించు చావు, రైట్. ఆ విధంగా ఇక్కడ వెస్ట్ బెంగాల్ వచ్చేసి చావు. ఏ డైనమిక్ డ్యాన్స్ కంబైనింగ్ మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది, అక్రోబాటిక్స్ ఉంటాయి, స్టోరీ టెల్లింగ్. ఆల్రెడీ మీరు ఇది చూడడం జరిగింది. ఆ తర్వాత పంజాబ్ విషయానికి వచ్చేసరికి పంజాబ్ వచ్చేసి భాంగ్రా అనమాట. ఓకే, భాంగ్రా వచ్చేసి ఏ లైవ్లీ ఫోక్ డ్యాన్స్. ఇది ఏ ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మ్ డ్యూరింగ్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో, మనకి ఇక్కడ హార్వెస్ట్ ఫెస్టివల్ ఏంటి? సంక్రాంతి కదా, అట్లాంటి ఫెస్టివలే అక్కడ జరుగుతుంది. ఫీచరింగ్ ఎనర్జెటిక్ జంప్స్ ఉంటాయి, ఢోల్ బీట్స్ ఉంటాయి. వీటికి కలిపి మనకి భాంగ్రా అనేది పంజాబ్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక హర్యానా అనమాట. హర్యానా వచ్చేసి ఫాగ్ అంటాం. ఫాగ్ ఏంటంటే ఏ సీజనల్ డ్యాన్స్. ఇది పర్ఫార్మ్ డ్యూరింగ్ స్ప్రింగ్ అండ్ హోలీ ఫెస్టివల్స్. అంటే ఇప్పుడు కరెక్ట్ మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో ఈ హోలీ ఫెస్టివల్కి డ్యూరింగ్ స్ప్రింగ్ టైంలో మనకి హర్యానా వాళ్ళు ఫాగ్ అనేది డ్యాన్స్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే కనుక జార్ఖండ్ అనమాట. జార్ఖండ్ వచ్చేసి పైకా ఏంటంటే ఏ మార్షల్ డ్యాన్స్. ఇది డెపిక్టింగ్ బ్యాటిల్ టెక్నిక్స్ విత్ షీల్డ్స్ ఉంటాయి, స్వార్డ్స్ ఉంటాయి. ఓకే, జార్ఖండ్ వాళ్ళు షీల్డ్స్, స్వార్డ్స్ ఉంటాయి. ఇది ఒక బ్యాటిల్ సంబంధించింది, ఒక యుద్ధం సంబంధించింది. సో ఇది ఒక మార్షల్ డ్యాన్స్ సంబంధించింది. ఓకే, ఇది మనకి జార్ఖండ్ సంబంధించింది. ఆ తర్వాత చూస్తే కనుక మనకి పంతి ఎక్కడ, ఏ స్టేట్కి సంబంధించింది? పంతి వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్కి సంబంధించింది. ఇది ఒక డెవోషనల్ ఫోక్ డ్యాన్స్. ఇది పర్ఫార్మ్డ్ బై ద సత్నామి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు మనం ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ ఏదైతే ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క డ్యాన్స్ ఫామ్స్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, రాబోయే మనకి ఎగ్జామ్స్లో అలాంటి క్వశ్చన్స్ కానివ్వండి, డెఫినెట్గా అన్ని కవర్ అయ్యే విధంగా అయితే నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ఫర్దర్ టాపిక్స్ పైన వీడియో చేయాలనుకుంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ దట్. నేను ఎంత క్వాలిటీ కంటెంట్ ఇచ్చానో మీకు అర్థమవుతుంది కదా. ఇంకా ఫర్దర్గా కూడా ఇంతకు మించి ఇంకా క్వాలిటీ కంటెంట్ని ఇవ్వడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా ఇంకా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను మళ్ళీ. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.